డిఎస్సీలో జరిగిన అవకతవకలపైన మంత్రి లోకేష్ యొక్క రాజీనామా కోరుతూ చంద్రగిరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో డిఎస్సీ ఈరోజు డిఎస్సి మీద జరిగే అక్రమాలకి వ్యతిరేకంగా 10,000 మంది పైగా ఈరోజు చంద్రగిరిలో కదం తొక్కి రావడం జరిగింది. ఈ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు సొంత ఊర్లోనే ఇన్ని వేల మంది వచ్చారంటే ఈరోజు ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, వైజాగ్ ఏ మూల చేసినా కూడా ఒకే డిమాండు, నారా లోకేష్ గారు రాజీనామా చేయాలి. కొన్ని వేల ఉద్యోగాలు మీరు 100 కోట్లకి అమ్ముకొని ఈరోజు సాక్షాత్తం భగవంతుడి స్థాయిలో ఉండే ఉపాధ్యాయుల ఉద్యోగాలు మీరు అమ్ముకుంటే పిల్లలకి ఏ విధంగా చదువు చెప్తారని చెప్పి ఇక్కడ అడుగుతున్నాను. అదేవిధంగా వ్యవస్థల్లో పనిచేసే వ్యక్తులకే ఫస్ట్ ర్యాంకులు, సెకండ్ ర్యాంకులు వచ్చాయని చెప్పి కోర్టులో కేసు వేసుకున్నారు. అదేవిధంగా ఈరోజు ఎన్నో ఆడియో ప్రూఫ్లు, వీడియో ప్రూఫ్ల్లో ఎన్ని లక్షలు ఒక ఉద్యోగం అని చెప్పి ఈరోజు వాయిస్ రికార్డింగ్లు మా జగనన్న బయటపెట్టడం జరిగింది. ఇన్ని ఆధారాలతో మీ ముందుకు తీసుకువచ్చిన వ్యవస్థల్ని మేనేజ్ చేసి కొన్ని రోజులు మీరు అడ్డుకోవచ్చు కాక ఖచ్చితంగా సిబిఐ విచారణ జరగాలి, నారా లోకేష్ గారు రాజీనామా చేయాలి. లేదంటే ఈ జన్జీ ఉద్యమము, ఈ ఒక డిఎస్సి మీద ఉద్యమం ఇంకా 100 రెట్లు అయ్యి మీ ప్రభుత్వం కూలిపోవడానికి ఇది ఒక మొట్టమొదటి మెట్టు అవుతుందని చెప్పి తెలియజేస్తున్నాను. కొన్ని వందల బస్సులు ఈరోజు మీరు ఇక్కడ మంగాపురంలో కావచ్చు, పాకాల్లో కావచ్చు, మిగతా అడ్డుకోవడం జరిగింది. మనుషులను బెదిరించడం జరిగింది రావడానికి కార్యకర్తల్ని. ఎన్ని చేసినా కూడా 10,000 మంది పైగా ఈరోజు వచ్చారంటే మీ మీద ఏ స్థాయిలో వ్యతిరేకత ఉందో ఒకసారి అర్థం చేసుకోవాలి. ఇప్పటికైనా మీరు మారి చంపలేసుకోని దీన్ని తడి చేసుకోకుండా ఇదే విధంగా ముందుకు పోతే మీ ప్రభుత్వం పతనానికి చంద్రగిరి మొట్టమొదటి మెట్టు అవుతుందని చెప్పి తెలియజేస్తున్నా. మా స్థానిక ఎమ్మెల్యే గారికి బూతులు మాట్లాడడం, వాళ్ళ తల్లిదండ్రులను తిట్టడం, లేదంటే ఏదైనా భూమి కనపడితే ఆ భూమి మీద పాగా వేసి కూర్చొని నా భూమి అని చెప్పడం, రాత్రి మా తిరుపతి రూరల్ ఎంఆర్ఓ అదే కొంత ఎంఆర్ఓలు ముందు పెట్టుకొని భూములను ఆక్రమించుకోవడం తప్ప ఆయనకి పెద్ద దీని మీద నాలెడ్జ్ ఉండదని నేను అభిప్రాయపడుతున్నా. ఆయన కూడా ఒకసారి చదవాలి ఏం జరిగిందో, ఇది తెలుసుకుంటే ఆయనకి తెలుస్తుంది. రెండోది ఈ వాటాలు ఎక్కడికి పోయో మాకు అర్థం కావట్లేదు. తప్పకుండా విచారణ జరిగితేనే ఈ డిఎస్సి మీద వాటాదారులు ఎవరెవరో తెలిసి వాళ్ళందరూ కూడా శిక్ష పడుతుందని తెలియజేస్తున్నాను.